హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ మార్నింగే రెడీ అయ్యి డెలివరీ వర్క్ అయితే వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది, నా కల నెరవేర్చడం కోసం తను డే అండ్ నైట్ వర్క్ చేస్తే అది తనకు అసలు మంచిది కాదు కదా, తన హెల్త్ ఏమవుతుంది, అలాగే మరి తను కోరుకున్న గోల్ సంగతి ఏంటి, ఇలా అయితే కష్టం కదా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి 10 అవుతుంది. అప్పటి వరకు కూడా ధీరజ్ అయితే ఇంటికి రాడు. ఇక ప్రేమ బయటే కూర్చొని ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రామరాజు ఇంటికి రావడంతో అందరూ కూడా భోజనం చేద్దామని వేదవతి అందరినీ పిలుస్తుంది. ధీరజ్ ఇంకా రాలేదని తెలుసుకుంటుంది. ప్రేమ చెప్పిన మాట విని ఇదేంటి, ధీరజ్ వీడు ఇంకా ఇంటికి రాలేదా అనుకొని రామరాజు కూడా కంగారు పడతాడు. ఇక అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అప్పుడే రామరాజు, సార్ గారు ఎక్కడున్నారో, ఇంకా ఇంటికి రాలేదు, ఫోన్ చేయరా, నడపడా నువ్వు ఒకసారి ఫోన్ చేయి అని చెప్తే ఇక సాగర్ అయితే ధీరజ్కి కాల్ చేస్తాడు. ఏంటన్నయ్య చెప్పు అని ధీరజ్ అడిగితే, ఇంకా ఇంటికి రాలేదేంటి అని అంటే, నా వర్క్ ఇంకా అవ్వలేదు, అయ్యాక వస్తాను, టైం పడుతుంది, నా కోసం మీరెవరూ ఎదురు చూడొద్దు అని అయితే చెప్తాడు. ఫోన్ స్పీకర్లో ఉంటుంది కాబట్టి ఆ మాటలన్నీ రామరాజు కూడా వింటాడు. అప్పుడే తన మనసులో ఇదేంటి, ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి, ఇంకా వర్క్ అవ్వకపోవడం ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. ఇక భోజనం చేస్తూ ఉంటే చిన్నగా నర్మదా సాగర్తో చెప్తుంది, ప్రేమ కోసం తను నైట్ కూడా వర్క్ చేస్తానని చెప్పాడు కదా అని అంటే, ఆ మాటలు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం శ్రీవల్లి వింటుంది. అప్పుడే రామరాజుతో, మావయ్య ధీరజ్ బయటికి వెళ్ళడం, తను వర్క్ చేయడం గురించి, తను ఇంకా ఇంటికి రాకపోవడం గురించి సాగర్ మరిది గారికి ఏదో తెలుసని నేను అనుకుంటున్నాను, అదిగో నర్మద సాగర్ మరిది గారితో ఏదో చెప్తుంది అని అంటే, ఎరా నీకు తెలుసా అని అడిగేసరికి, నాకేం తెలియదు నాన్న అని అంటాడు సాగర్. ఇక దాంతో ఈ శ్రీవల్లి అస్సలు ఊరికే ఉండదు కదా అనుకొని చాలా కోపం వస్తుంది ఇంట్లో అందరికీ. అందరూ భోజనం చేసి నిద్రపోతారు. కానీ ప్రేమ మాత్రం తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అర్ధరాత్రి 1:30 అవుతుంది ధీరజ్ ఇంటికి వచ్చేసరికి. అప్పుడు భోజనం చేసి ఇద్దరు నిద్రపోతారు. ఇక అలా 2 రోజులు గడుస్తుంది. రోజు కూడా ధీరజ్ అయితే ఇంటికి నైట్ చాలా లేటుగా రావడం అయితే గమనిస్తారు రామరాజు. ఇక అలా 4 రోజుల తర్వాత రామరాజు అయితే ఇంట్లో అందరినీ పిలిచి ధీరజ్ని అయితే అడుగుతారు. ఇంతకుముందు డెలివరీ పని చేసినా కూడా ఇంత లేటుగా ఇంటికి వచ్చేవాడు కాదు, మరి ఇప్పుడు ఎందుకు అసలు ఇంత లేటుగా ఉంటున్నావు, ఏం జరుగుతుంది అసలు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే అప్పుడే ధీరజ్, నేను డెలివరీ పనితో పాటు నైట్ డ్రైవర్గా కూడా వర్క్ చేస్తున్నాను నాన్న అని చెప్తే చాలా కోపం వస్తుంది రామరాజుకి. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, అలా చేస్తే నీ హెల్త్ ఏమవుతుందో ఆలోచించావా, అసలు అంతలా చేయాల్సిన అవసరం ఏముంది, నాకు ఇవ్వాల్సింది 10,000, మీ ఖర్చులకు 5,000, 15,000 కదా కావాలి, దానికన్నా ఎక్కువే నువ్వు డెలివరీ పనిలో సంపాదిస్తున్నావు, ఇంకంతకన్నా నైట్ డ్రైవర్గా కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే, అది నాన్న ఫర్దర్గా కూడా చదువుకోవాల్సినవి ఉంటాయి కదా, మరి వాటికి కూడా డబ్బులు కావాలి కదా, అందుకే అని చెప్తే అప్పుడే రామరాజు, అదేంట్రా ఇప్పుడు ఎలాగో సెలవులు కదా, వర్క్ చేసినంతసేపు చేసి మిగతా అంతా కూడా యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తే యూనివర్సిటీలోనే ఫ్రీ సీట్స్ వస్తాయి కదా, ఎందుకు అవన్నీ వదిలేసి నువ్వు ఇంతలా కష్టపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు, ఏది దాచకుండా ఉన్నట్టుగా చెప్పరా ఏంటో సంగతి అని అడిగితే ఇక రామరాజు అలా అడిగేసరికి ఉన్న విషయం చెప్తాడు. ప్రేమని ఫర్దర్ స్టడీస్ చదివించాలంటే తనకు చాలా ఖర్చు అవుతుంది అని, తను యుఎస్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేయాలనే ప్లాన్ తనకుందని, ఆ గోల్ని రీచ్ అవ్వాలంటే ఇలా కష్టపడక తప్పదని చెప్తారు. దాంతో షాక్ అవుతారు రామరాజుతో పాటు ఇంట్లో అందరూ. అప్పుడే రామరాజు, ఏంట్రా ఇది, నువ్వు అంత చదివించాలి, ఇలా తన గోల్ ఉందని చెప్తే నేనే ఆ డబ్బులు కట్టి చదివిస్తాను కదా, దానికోసం నువ్వెందుకు అంత తాపత్రయపడడం, నువ్వెందుకు అంత ఇబ్బంది పడడం అనేసరికి, లేదు నాన్న నేను ముందే చెప్పాను కదా, మీరు అన్నట్లుగానే మా ఖర్చులు మా అవసరాలు మేమే చూసుకుంటామని చెప్పాను కదా, అలాగే ఇప్పుడు ప్రేమ చదువుకి సంబంధించిన డబ్బులు కూడా నేనే సంపాదిస్తానని అయితే చెప్తాడు. దాంతో రామరాజుకి చాలా కోపం అయితే వస్తుంది. ఇంకెందుకు, నా మాటకి వాల్యూ ఇవ్వలేని, నా బాధని అర్థం చేసుకోలేని కొడుకు నాతో ఉంటే ఎంత లేకపోతే ఎంత, ఏ విషయంలోనూ నా మాట వినట్లేదు, నా తాపత్రయం నా బాధ అర్థం చేసుకోవట్లేదు, అప్పుడు నువ్వేం కొడుకువి, నువ్వెందుకు నాతో పాటు నా ఇంట్లో ఉండడం, పోరా బయటికి అని అంటాడు రామరాజు. దాంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే వేద, ఏమండి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు అలా అంటున్నారు, చిన్నోడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటండి అని అంటే, మరేం చేయమంటావు, మన బాధను పట్టించుకోకపోతే మరి ఇలానే ఉంటుంది,
అని అంటే నువ్వు ఊరుకో నీకేం తెలీదు అని గట్టిగా గదవాయించేసరికి సైలెంట్ అయిపోతుంది. అప్పుడే ధీరజ్ నాన్న నిజంగానే చెప్తున్నారా, నిజంగానే వెళ్ళిపోమంటున్నారా అని అంటే అవునరా వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఉన్న దగ్గరికి నా పరువు తీసి పారేయండి. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ఎప్పటికొస్తుందిరా నీకు? 50 లక్షలు సంపాదించాలంటే చిన్న విషయమా? అది కూడా నువ్వు చేసే పని మీద పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇప్పుడు ప్రేమ ఈ ఇంటి కోడలు అంటే నా కూతురుతో సమానం. తనకి ఏం కావాలో నేను చూసుకుంటాను, నేను చదివిస్తానని చెప్తే ఎందుకు వినట్లేదు? తండ్రి మాట వినలేని కొడుకు తనతో ఉంటే ఎంత లేకపోతే ఎంత. ఈరోజు వరకు నాకు నీ మీద ఎంత కోపం ఉన్నా లోపల చాలా ప్రేమతో ఉన్నాను. కానీ ఈ రోజుతో ప్రేమతో కోపంతో పాటు అసహ్యం కూడా కలుగుతోంది. ఎందుకు నా మాట ఇంతలా వినట్లేదు నువ్వు అని చెప్పి చాలా కోపంగా తిట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.